మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారం ప్రారంభించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇంటింటికి తిరుగుతూ పట్టణాల్లో కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మనతోటి మాజీ మంత్రివర్యులు జి చిన్నారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంటుంది? చాలా గొప్పగా ఉంది. ప్రజల్లో మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. 2 సార్లు అవకాశం ఇచ్చాం కేసీఆర్కి. 10 సంవత్సరాల పరిపాలన చేయబట్టి వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏవీ పూర్తి చేయలేకపోయినారనేటువంటి అసంతృప్తి వాళ్ళలో ఉంది. చెప్తాడు, మర్చిపోతాడు. మళ్ళీ ఏదైనా కొత్తగా ఎలక్షన్లు వస్తే, కొత్తగా ఏదైనా సమస్య వస్తే మళ్ళా కొత్త వాగ్దానాలు చెప్పడం ఆయనకు పరిపాటు అయిపోయింది అనేది ప్రజల్లో బాగా నాటుకొని పోయింది. అందుకనే ఈసారి ప్రత్యామ్నాయంగా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. ఈ 10 సంవత్సరాల ఈ టీఆర్ఎస్ పరిపాలనలో విపరీతమైనటువంటి అవినీతి ఉంది. మనకు సహజ వనరులైనటువంటి నీళ్లు కానీ, ఇసుక కానీ, ఎర్రమట్టి కానీ, నల్లమట్టి కానీ, లేకుంటే భగవంతుడిచ్చిన భూమి కానీ, అది దేవుని భూమి కావచ్చు, పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూమి కావచ్చు, పోడు భూములు కావచ్చు, అన్నీ ఈ టీఆర్ఎస్ వాళ్ళే లాక్కుంటున్నారనేటువంటి బాధ ప్రతి ఒక్కరిలో ప్రజల్లో ఉంది. అదే కాకుండా నిత్యావసర వస్తువులు, ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 458 రూపాయలు ఉండేటువంటి సిలిండరు ఇవాళ 1250 అయింది. రేపు కాంగ్రెస్ గెలిస్తే 500కు మాకు వస్తుందనే వాగ్దానం కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, అక్కడ 500కి ఇస్తున్నారు. మాకు కూడా దొరుకుతుందనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా యువకులైతే నిరుద్యోగ సమస్యతో చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఈ 9.5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒకనాడు ఒక డిఎస్సి వేద్దామనేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒకనాడు గ్రూప్ 1 పరీక్ష కండక్ట్ చేద్దామని ప్రయత్నం చేయలేదు. గ్రూప్ 2 కానీ మిగతా పరీక్షలు కానీ ఆయన ప్రయత్నం చేయలేదు. అందుకని నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. రేపు కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగాలు బాగా దొరుకుతాయనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. నిరుద్యోగ భృతి ఇస్తాను కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయినాడు. రైతాంగం కూడా ఈరోజు అంటే వర్షాలు ఈ సంవత్సరం చాలా వెనకేటేసినాయి. మనకు ఏ కాలంలో నీళ్లు లేవు ఇంతవరకు కూడా. అటువంటి సందర్భంలో రైతాంగం కూడా బాగా అసంతృప్తిగా ఉంది ఈ ప్రభుత్వం పైన అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఏదైతే బీఆర్ఎస్ని ఢీకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవచ్చా? తప్పకుండా. మొన్నటి వరకు వాస్తవంగా ఏమీ లేనటువంటి బీజేపీని టీఆర్ఎస్ పార్టీ లేపే ప్రయత్నం చేసింది. వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీలో అంటే ఆపోజిషన్ పార్టీ ఓటు కాంగ్రెసు బీజేపీ ఇద్దరు పంచుకుంటే మేము సునాయాసంగా గెలవచ్చు అనేటువంటిది వాళ్ళ ప్లాన్. కానీ ఎప్పుడైతే కవిత మద్యం కుంభకోణంలో 100 కోట్లు ముడుపులు తీసుకుంది అని నిర్ధారణ అయినా సిబిఐ ఆమెను అరెస్ట్ చేయకపోవడం వాళ్ళిద్దరు కలిసే ఉన్నారనేటువంటి సంకేతం వాళ్ళు పంపడానికి ప్రయత్నం చేశారు. అదే కాకుండా బండి సంజయ్ బాగా వ్యతిరేకంగా కేసీఆర్కి మాట్లాడుతూ ఉంటే అతన్ని మార్చి చాలా సాఫ్ట్గా మాట్లాడే కిషన్ రెడ్డిని ప్రజెంట్ చేయడం, దానివల్ల కూడా ఒక సంకేతం ఏమైందంటే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. ఎంఐఎం కూడా ఇలా ముస్లిమ్స్ కూడా చాలా గొప్ప మార్పు నేను చూస్తూ ఉన్నా. ఎంత అంటే ఇలా కాంగ్రెస్కి అనుకూలంగా ముస్లిమ్స్ కర్ణాటకలో ఏ మాదిరిగా ఓట్లు వేసినారో ఇక్కడ కూడా ఓట్లు వేయడానికి ముస్లిమ్స్ కూడా సిద్ధపడతా ఉన్నారు. ఆ మార్పు కనపడతా ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం గొప్పగా ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో. అయితే ప్రధానంగా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మీరు ఇంటింటికి తిరుగుతున్నారు. అయితే స్పందన ఎట్లా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? నేను అంటే దాదాపుగా ఒక 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను ఎన్నికల రాజకీయాల్లో 1985లో మొదలు పెడితే మొన్న 2018 వరకు కూడా నాకు 8 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 8 సార్లు. నేను చాలా వరకు కూడా వీలైనంత వరకు ప్రజలకు దగ్గరగా పోయి వాళ్ళతో మాట్లాడి ప్రచారం చేసేటువంటి అవకాశం నాకు ఎప్పుడు కూడా ఉన్నది. ఏదో పైన ఒక ప్రచార రథంలో తిరిగి ఓ ఉపన్యాసం చెప్పి టాటా హాయ్ హాయ్ అని పోయేటువంటి పరిస్థితి నాకు లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఇల్లు తిరుగుతూ ఉంటే ఈ వయస్సులో కూడా అంటే వనపర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి దాదాపు ఒక 200 హ్యామ్లెట్స్ గ్రామాలు కానీ చిన్న హ్యామ్లెట్స్ కానీ తాండాలు కానీ నేను తిరిగి వనపర్తి లాంటి పట్టణం, పెబ్బేరు లాంటి పట్టణంలో ఇల్లు తిరిగితే ప్రజల స్పందన చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం. చాలా గొప్పగా మార్పు ఉంది ప్రజల్లో. ఈనాడు ప్రజలు మార్పు కోరుతున్నారు.
అందుకనే ప్రజల్లో తిరిగేవానికే ఆ ప్రజాస్పందన కనపడుతుంది, దూరం ఉండే వాళ్ళకి కనపడదు. ఇలా కేసీఆర్ ప్రజలకు దగ్గరగా లేడు, కేటీఆర్ ప్రజలకు దగ్గరగా లేడు, వాళ్ళు ఊహాలోకాల్లో ఉన్నారు. మేమేదో స్కీములు ఇచ్చినాం, మేమేదో చేసినాం ప్రజలకు అని అనుకుంటున్నారు. వాళ్ళ అవినీతిని గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి నాటకాలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మాత్రం మార్పు కోరుతున్నారు. ఈసారి మాత్రం మార్పు తథ్యం. తప్పకుండా వనపర్తి నియోజకవర్గంలో కూడా నిరంజన్ రెడ్డి గారు చేసినంత అవినీతి గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలే. అలాంటి సాహసం, అలాంటి ప్రయత్నం కూడా చేయలే. ఈ 5 సంవత్సరాల్లోనే ఒక 5 తరాలు తింటే కూడా అయిపోయినంత డబ్బు కూడబెట్టుకున్నాడు ఆయన. భూములు కానీ, ఈ సహజ వనరుల్ని కొల్లగొట్టడం కానీ, ప్రతి ఒక్కరితో చాలా గర్వంగా మాట్లాడడం కానీ, ఎవరొచ్చినా కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం కానీ, దానివల్ల ఈరోజు ఆయన వద్దనుకునేటువంటి పరిస్థితి. అంటే మనకు పెబ్బేరు సంతా దేవుని మాన్యం ఆక్యుపై చేశాడని, వనపర్తి ఎంపీడీఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే రాజాగారి దేవుని మాన్యం కూడా ఆయన ఆక్యుపై చేశాడని, ఏ రిజర్వాయర్ దగ్గర కూడా భూములు ఆ కాంట్రాక్టర్కు ఆ రిజర్వాయర్ పనులప్ప చెప్పడం, ప్రత్యామ్నాయంగా వారితో భూములు కొనిపించుకోవడం, ఇలా మారుమునగాలలో నీరు బారేటువంటి కృష్ణానది భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నాడు అనేది ఎవరు కూడా క్షమించారనేటువంటి నేరం. అందుకనే ఈసారి నిరంజన్ రెడ్డి గారు చాలా ఏమి చేసినా కూడా చిత్తుగా ఈసారి ఓడడం మాత్రం ఖాయమనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. అయితే మీరు అధిష్టానంపై కొంత అసంతృప్తిగా ఉన్నారంటూ, అలిగారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? కొంతమంది పని లేనటువంటి వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు. నేను ఒక సీనియర్ నాయకునిగా నేను పార్టీ ఏ పని అప్పచెప్పినా నేను చేస్తా. అందుకని నాకు అసంతృప్తి ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇంత నాయకుని అయ్యా. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఐఎమ్ నథింగ్. నేను చాలా చిన్నవాడిని. కొంతమంది అనుకుంటుండొచ్చు నా వల్లనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదని. తప్పది. కాంగ్రెస్ పార్టీ ఒక వటవృక్షం. ఆ వృక్షం కింద ఆ నీడలో నేను బతుకుతా ఉన్నా, అంతే తప్ప నేను పెద్దవాడిని కాదు. అందుకని నా కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను ఈనాటి వరకు నాకు ఇచ్చింది నాకు చాలు. నేను చాలా సంతృప్తిగా ఉన్నా. అది అసంతృప్తి అనేదే లేదు. అంటే కొంతమంది ఇలా హైదరాబాదులో గాంధీ భవన్లో కూర్చునేటువంటి వాళ్ళు, నేను ఈరోజు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నా కూడా నాకు వేరే స్టేట్ ఇన్ఛార్జ్ లేదు. నేను కూర్చొని నాకు స్టేట్ ఇన్ఛార్జ్ ఏమంటే ఇస్తారు. నేను వేరే స్టేట్లో తిరుగుతూ ఉంటే వనపడితే ఇంకోడు ఓ గద్ద మాదిరిగా తన్నుకొని పోతాడు. అది ఈసారి జరగొద్దని నేను ఇన్ఛార్జ్ తీసుకోకుండా ఏఐసిసి సెక్రటరీ హోదా ఉంచుకొని నేను వనపడితో తిరుగుతూ ఉన్నా గల్లీ. కొంతమంది అంటున్నారు ఆయన ఢిల్లీ వదిలిపెట్టినాడు, హైదరాబాద్ వదిలిపెట్టినాడు, వనపర్తి గల్లీలు తిరుగుతూ ఉన్నాడు, ఆయనకి ఏమీ లేదు ఈరోజు అనేటువంటి మాట కొంతమంది సోషల్ మీడియాలో అది కూడా రాస్తూ ఉన్నారు. కానీ నేను అనేది ఏమంటే నాకుండే ప్రత్యేకత నాకుంది, నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. పెద్దలు ఈరోజు కూడా నాకు ఇచ్చే గౌరవం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నాకు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కానీ, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కానీ, ఈరోజు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు కానీ, సోనియా గాంధీ గారు మీకు 2009లో నేను వనపర్తి ఇక్కడ దురదృష్టవశాత్తు ఓడిపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నా పేరు అడిగింది, చిన్నారెడ్డి ఎక్కడ ఉన్నాడో పిలువ ఆయన సీఎం చేద్దామని. నాకు అంతకన్నా గుర్తింపు ఏం కావాలి? అంతే వాళ్ళ మనసులో నేనున్నాను. అలాంటిది అంత నిజాయితీగా బతికాను కాబట్టి ఈరోజు నాకు ఎలాంటి అసంతృప్తి లేదు, ఎప్పుడు కూడా లేదు. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తాను. అయితే ఏదైతే నిన్నగాక మొన్న బీఆర్ఎస్ నుంచి పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి పార్టీలో చేరారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్లా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడా, లేకుంటే టికెట్ ఈసారి మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు నేను టికెట్ ఆశించకపోతే ఇల్లు ఎందుకు తిరుగుతాను? నేను 2 నెలలకెళ్ళి తిరుగుతూ ఉన్నా. టికెట్ తప్పకుండా నేను ఆశిస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ సర్వే ప్రకారం ఇస్తారు తప్ప ఆషామాషిగా ఇవ్వరు. ఇలా అంటే కొంతమంది నాయకులు వేరే పార్టీలో పోవాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది, ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ పైన అసంతృప్తి ఉంది, మార్పు కోరుతున్నారనే ఉద్దేశంతోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. ఎవరం కాదనం. అలాంటప్పుడు మొదటి నుంచి ఉండే వాళ్ళని ఎవరు కూడా విస్మరించారు. నేను కూడా నాకేదో మొదటి నుంచి ఇక్కడ పడినా కాబట్టి నాకు టికెట్ ఇవ్వని అడగడం లేదు. సర్వే ప్రకారంగా ఇవ్వండి, సర్వేలో పేరుంటేనే ఇవ్వండి. మీరు ఈ మధ్య పార్టీలో చేరి అప్పుడే సర్వేలో పేరు వస్తుంది అనుకుంటే అది కల్లా. అందుకని అలాంటిది ఏది ఉండదు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళకే టికెట్, లేకపోతే ఈసారి కాంగ్రెస్ పార్టీ బతకదు. అయితే మొత్తం మీద మీరు ఈసారి పోటీలో ఉంటారు? తప్పకుండా. అంటే పోటీలో లేకపోతే నాకేం కర్మనా చెప్పు. ఈ కాళ్ళు అరిగేటట్టు అంటే దీంతోనే నాకు అర్థమవుతుంది ఏమంటే మిమ్మల్ని అవతల గ్రూపే నా దగ్గర పంపించారు.
పంపించారు. అంతలోపు వేరే ఏం కాదు. ఎందుకంటే నేను ఒక సీనియర్ నాయకునిగా నేను ఆ మాత్రం గమనించగలుగుతా. చిన్నారెడ్డి మనసులో అభిప్రాయం ఏముందో కనుక్కో, ఉంటాడా లేదా, ఒకవేళ టికెట్ రాకపోతే ఏం చేస్తాడు, ఇవన్నీ రాజకీయాల్లో జరిగేటివే. అందుకని ఏం బాధ లేదు. చిన్నారెడ్డి ఖచ్చితంగా పోటీలో ఉంటాడు. ఖచ్చితంగా టికెట్ నాకు తప్ప ఇంకోటికి రాదు. అది కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్కు నష్టం జరిగే పని ఎప్పుడు కూడా చేయలే. నిజాయితీగా బతికిన. ఇవాళ దేశంలో ఉండేటువంటి నిజాయితీ పరులలో కొంతమందిలో వేల పైన లెక్కపెట్టలో నేను ఒకరిని. ఇవాళ నన్ను ఈ తెలంగాణకు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఏకే ఆంటోనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటారు నన్ను. అందుకని అంత నిజాయితీగా బతికినాను. నేను తప్పు చేసింటే నాకు టికెట్ రాదేమో అని బాధపడాలి. నేను పని చేయకపోతే నాకు ఏదైనా టికెట్ రాదపడాలి. నేను ఇంతమంది కార్యకర్తలను తయారు చేసుకొని, నాయకులను తయారు చేసుకొని, ఒకటే నాతో డబ్బు లేకపోవచ్చు అంతే. అదొక్కటే. ఆ డబ్బు లేకపోవచ్చే కానీ ఇలా అవసరం పడితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు డబ్బు ఇచ్చి నిలబెడుతుంది. ఏమి ఇబ్బంది లేదు. అంటే నన్ను ఆ మాదిరిగా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. అందుకని ఇబ్బంది ఏమాత్రం కూడా లేదు. అందుకని వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని పంపిస్తున్నారో ఇలాంటి పనులు మానుకోని నేను కోరుతా ఉన్నా. తాను ఈసారి పోటీలో ఉండబోతున్నట్టు బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటారు. రేపు కాంగ్రెస్ పార్టీ విజయంలో పాలు పంచుకుంటాయంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి నుంచి.